ఇదే జోష్తో ముందుకెళ్ళండి. జనజాతర సభ సక్సెస్ పై పార్టీ లీడర్లను మెచ్చుకున్న రాహుల్ గాంధీ. మీటింగ్ తర్వాత హోటల్లో సీఎం మంత్రులతో భేటీ. సభ జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ ఇక టీం వర్క్ ఇలాగే కొనసాగించాలని సూచన. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలన్న కాంగ్రెస్ అగ్రనేత అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇదే జోష్తో ముందుకెళ్లాలి. తుక్కుగూడ సభ భారీగా విజయవంతమైంది. అనుకున్న కంటే ఇంకా ఎక్కువ మంది వచ్చిండ్రు, పబ్లిక్ వచ్చిండ్రు. తర్వాత జనజాతర సభ సక్సెస్ అయింది కాబట్టి ఇదే తరహా కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఇక్కడ ఏది లోక్సభ స్థానాలని గెలుచుకోవచ్చు అనేటువంటి మాటను అక్కడ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. తుక్కుగూడ జనజాతర సభను సక్సెస్ చేసిన సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు. టీం వర్క్ ఇలాగే కొనసాగించాలని, సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. శనివారం జనజాతర సభ ముగిసిన అనంతరం సీఎం, మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులతో ఓ హోటల్లో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. సభ జరిగిన తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడం, తన ప్రసంగ సమయంలో అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో జనం నుంచి వచ్చిన స్పందన గురించి రాహుల్ ఈ భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరూ టీం వర్క్గా సమన్వయంతో పనిచేయడాన్ని ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో ఇదే జోష్తో ముందుకెళ్లాలని, సాధ్యమైనన్ని ఎంపీ సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా పనిచేయాలని చెప్పేసి ఇక్కడ రాహుల్ గాంధీ సూచించిండు. మొత్తం మీద చాలా సంతోషం వ్యక్తం చేసిండంట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే భారీగా పుంజుకుంటా ఉంది. అంటే ఇప్పటికే అధికారంలోకి వచ్చింది. తర్వాత ఇక్కడ ఎంపీ ఎలక్షన్లలో కూడా ఇక్కడ లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఎక్కువ సీట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. తుక్కుగూడ సభ విజయవంతమైంది. దీనికి కారణం అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, తర్వాత పార్టీ నాయకులు కూడా కృషి చేసిండ్రు. ఇలాగే కొనసాగించాలని చెప్పేసి ఆయన సూచించినట్టుగా తెలుస్తూ ఉంది.